మై ప్రోగ్రామ్ నిజం విత్ నిజాం. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి నిజాం గారు. అయితే ఒక విషయం చూసుకుంటే సుజయ్ బాబు గారు, మీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డితో, అంటే మాజీ జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు మాజీ, అప్పుడు మనుక్రాంత్ రెడ్డితో కలిసి మీరు మనుక్రాంత్ రెడ్డి ఒక వర్గంగా ఏర్పడి ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేతంరెడ్డి వినోద్ రెడ్డి కానీ గునుకుల కిషోర్ని కానీ వీళ్ళను వ్యతిరేకించి మీరే ఎక్కువ ఫోకస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళన్నది ముందు నుంచి కూడా వినోద్ రెడ్డి కూడా కామెంట్ చేసే మాట అదే. ఇప్పుడు అంటే బహిర్గతంగా చెప్పకపోయినా గునుకుల కిషోర్ వాదన కూడా బహుశా అదే. దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు మీరు? లేదండి, అదంతా ఏం లేదు. ఇప్పుడు అటువంటి వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు కదా మనుక్రాంత్. అఫ్కోర్స్ ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో ఆయన పనిచేసినంతకాలం నేను ఎందుకంటే చాలా దగ్గరగా చూశాను ఆయన్ని. ఆయన ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయాడో సంథింగ్ అది అనేది నాకు అనవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చెప్తే ఆయనతో పనిచేయడమే మాకు తెలిసింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అధ్యక్షుడిగా మనుక్రాంత్ రెడ్డి గారిని, ఆయన మంచి కుటుంబం నుంచి రావడం, అదేవిధంగా ఎన్ఆర్ఐ విదేశాల నుంచి అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చారనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన నియమించారు. ఆయన వెనకాల మేము నడిచాం. ఎందుకంటే మాకు ఏదైనా అధిష్టానం ఆదేశిస్తే ఒక పార్టీ అంటే ఒక సిస్టమ్ ప్రకారం రావాలి. అది ఒక సిస్టమ్ ప్రకారం రమ్మని చెప్పే మేమందరం ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని కోరుకునేది. అది కొంచెం మంది వ్యతిరేకించిన వాళ్ళు ఒక 5% 10% మాత్రమే ఉన్నారు. కానీ ఈరోజు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వ్యతిరేకిస్తారు. నేనే వ్యతిరేకిస్తున్నాను. ఈరోజు 100% ఆయన తీసుకున్నాడు అనేది కరెక్ట్ కాదు. అయితే ఒక విషయం చెప్పండి, మనుక్రాంత్ రెడ్డి ప్యాకేజ్ తీసుకునే వైసీపీలోకి వెళ్ళిపోయారంటారా? అంటే ప్యాకేజ్ తీసుకొని అంటే నాకు అది ఐడియా లేదండి. కానీ ఆయన ఆర్థిక ప్యాకేజా లేకపోతే అధికార ప్యాకేజా అనేది నాకు తెలీదు. కానీ ఏదో సంథింగ్ ఇక్కడైతే ఆయన కూడా ఆఫర్ చేశారా ప్యాకేజీ వైసీపీలోకి రావాలంటే? మీకు కూడా ఆఫర్ అంటే నిజాం గారు, మీకు తెలుసు, మీరు జర్నలిస్ట్గా ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. మామూలుగా రాజకీయాల్లో ఎవరైనా పని చేస్తున్నారు అని అంటే పక్క పార్టీ వాళ్ళు ఆహ్వానించడం అది చాలా సహజమైన చర్య. అందులో ఇది ఎన్నికల సీజన్. ఏ సీజన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారిపోవడం అనేది కామన్. అది అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు అనేది ఖచ్చితంగా వస్తాయి. నాకు కరెక్ట్గా టికెట్ ప్రకటించిన 3వ రోజే నాకు ఖచ్చితంగా చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా రండి, ఇటుపక్క నిలబడండి, ఇటుపక్క ఉండి చేయండి అని. కానీ అది సున్నితంగా మేము ఆ రోజే తిరస్కరించాం. మేము ఈ రోజు ఇచ్చినా మేము పార్టీని అయితే వదలం. అయితే మరొక వాదన ఏంటంటే సుజయ్ బాబు గారు, ఈ జిల్లాలో కానీ నగరంలో కానీ జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈ పార్టీ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే సుజయ్ బాబు కానీ మనుక్రాంత్ రెడ్డి కానీ అడ్డుకున్నారు అన్న ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎలా చేస్తారో నాకు తెలియదండి. అంటే ఏదో మీరే చెప్పండి, అభివృద్ధి కార్యక్రమాలు మేము ఏం అడ్డుకున్నాం? అంటే పార్టీ తరఫున ఏవైనా సరే తమ సొంత నిధులతో ఏమన్నా చిన్న కార్యక్రమాలు చేయాలనుకున్నా, లేదా ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా పార్టీ కార్యక్రమాలను కూడా అడ్డుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండింది అని చెప్పి కూడా చెప్పుకుంటూ లేదండి, మేము ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం పొమ్మని చెప్పాం. ఎందుకంటే పార్టీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అభిమాన సంఘాల్లో నుంచి, అంటే ముందర పవన్ కళ్యాణ్ గారు మాకు సినీ నటులుగా, తర్వాత ఆయన ఆయన భావాజాలాలు మాకెంతో ఇష్టంతో మేమందరం అభిమానుల నుంచి కార్యకర్తలుగా మారిన వాళ్ళం. ఈ పార్టీని ఒక సిస్టంలోకి తీసుకురావాలంటే కరెక్ట్గా ఒక ప్రణాళిక, కరెక్ట్గా ఒక వేవ్లోకి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పాత కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళందరికీ ఒక సిస్టమ్ ఉంటుందండి. ఆ సిస్టమ్ ఇప్పుడు వాళ్ళ అధినేత ఏ విధంగా నిర్ణయిస్తే జిల్లా అధ్యక్షుడు దాని కింద ఆ వింగ్స్ అన్ని ఏర్పరచుకొని పార్టీని బలపరుచుకుంటారు. ఆ బలపరిచే దిశలో మాకు ఇటువంటి ఈ ఆటుపోట్లన్నీ వచ్చాయి. ఎందుకంటే మీరు అన్నట్టు మా పార్టీకి గనక నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నా, లేకపోతే ఇంకెవరైనా ఒక ఎంపీ, ఏదో ప్రజాప్రతినిధి, ఏ ప్రజాప్రతినిధి అయినా ఉన్నా ఆ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎటువంటి ప్రజాప్రతినిధి లేకుండా మేము ముందరకెళ్ళే కొత్తలో అందులో అభిమానులందరూ కార్యకర్తలుగా మారి జనసేన అందరూ మా సొంత పార్టీ అనుకొని చేసుకోవడంలో వాళ్ళు చిన్న ఒక 5% 10% మంది కొంచెం అలా వ్యతిరేకించుండొచ్చు. అంతేగాని మీరు సొంత నిధులతో పార్టీ కోసం సేవలు చేస్తానంటే ఎటువంటి వ్యక్తికైనా నేను సపోర్ట్ చేస్తానండి. దాన్ని ఎవరం కాదను, అది కాదనే రైట్ కూడా ఎవరికి ఉండదండి. రైట్. దేశ చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ ఒక వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే సాధారణంగా ఆ పార్టీలో కొంత బాధపడడము లేదా ఇలాంటివి ఉంటాయి. కానీ రివర్స్లో ఏంటంటే సంబరాలు చేసుకోవడం, టపాసులు పేల్చుకోవడం, ఈ వ్యక్తి వెళ్ళిపోతే పీడా విరగడైపోయింది అనడం, ఇటువంటివి బహుశా నెల్లూరులో ముఖ్యంగా సిటీలోనే ఎక్కువ చూస్తున్నామేమో. అది కూడా జిల్లా అధ్యక్షుడు వెళ్ళిపోవడం.
అంటే గత 6 సంవత్సరాల నుంచి ఏదెలా ఉన్నా పార్టీ కోసం సేవలు అందించిన వ్యక్తి అతను వెళ్ళిపోతే నిజంగా అటువంటి సంఘటన ఒక బాధాకరం. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైనా ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా ఆయన చూపించుకుంటున్నాం. అటువంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు కొంచెం మంది కార్యకర్తలు కొంచెం సంబరాలు చేసుకున్నారు. కానీ అది ఇంకా వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. అంత వ్యతిరేకత ఎందుకు అంటే మీరు ఎక్కువ బహుశా వేరే వాళ్ళకంటే కూడా మీరు మనుక్రాంత్ రెడ్డితో ఎక్కువ అటాచ్మెంట్లో ఉన్నారు కదా, అంటే మీకు వేరే వాళ్ళకంటే కూడా ఆయన గురించి బహుశా ఎక్కువ తెలిసి ఉండాలి. అలాంటిది ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ స్థాయిలో వ్యతిరేకత చూపిస్తారా అన్నది అందరి మధ్యలో మెదిలే ప్రశ్న. దీన్ని ఏ విధంగా మీరు అంటే ఖండిస్తారా, అంటే మీరు ఏకీభవిస్తారా? లేదండి, ఇక్కడ మనుక్రాంత్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకించారంటే అంతమంది జనాభా కూడా నాకు అంటే వ్యతిరేకించిన వర్గాలు ఉన్నాయి, కొంచెం మంది మీరు అన్నట్టు ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళు ఎందుకు వచ్చిందంటే ఆయన విదేశాల్లో చదువుకొని అక్కడి నుంచి వచ్చి ఆయన సిస్టమ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ మనం నెల్లూరులో మన వాతావరణంలో పుట్టి ఇక్కడ రాజకీయాలు చూస్తూ పెరిగిన వాళ్ళ మన విధానాలు వేరేగా ఉంటాయి. ఈ విధానాలు ఆ విధానాలు సరిపడక కొంచెం మంది అడ్జస్ట్ కాలేక ఇటువంటి సంఘటనలు అనేది చోటు చేసుకున్నాయండి. ఇంకొక విషయం చూస్తే కనుక మీరు ఏదైతే ప్రెస్ మీట్ నిన్న పెట్టారు, అంటే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పిన తర్వాత మీరు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు మీతో పాటు కొంతమంది వేరే వాళ్ళందరూ కలిసి అంటే జనసేన పార్టీకి సంబంధించిన ఇతర చాలా నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఒక ప్రెస్ మీట్గా ఏర్పడి చేయడం జరిగింది, మీరు ఒక చేయడం జరిగింది. అంటే ఎందుకు మనుక్రాంత్ రెడ్డి వెళ్ళిపోయాక మీరు ఒంటరి వారు అయిపోయారా ఎలా? లేదండి, ఎందుకంటే నా పరిధిలో నేను పెట్టుకున్నాను ప్రెస్ మీట్. ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుడితో అందరిలో సిస్టంలో వర్క్ చేస్తూ వచ్చాను. మీరు క్రితంలో చూసుకున్నట్టయితే నేను పసుపులేటి సంతోష్ గారిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టారు, అప్పుడు ఆయనతో చేశాను. మనం క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను ఇదే విషయం. అదేవిధంగా తర్వాత మనుక్రాంత్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడు చేస్తే మనుక్రాంత్ రెడ్డి గారితో పాటు కలిసి పనిచేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఒంటరివాడిని అయితే కాదండి, ఎందుకంటే నా పరిధి నెల్లూరు నగర అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదేశించారు. అంటే 54 వార్డులకి 54 మంది అధ్యక్షులు నియమించాను. అదేవిధంగా నెల్లూరు నగర కమిటీని మేము నియమించుకున్నాం. ఆ నగర కమిటీ ఈరోజు నెల్లూరు నగర కమిటీ కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ వారి డివిజన్లో చాలా బలంగా పనిచేశారు. అదేవిధంగా నాకు ఈ మనుక్రాంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం నాకు అది వరమో శాపమో నిజంగా నాకు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన రోజు నుంచి అప్పటి నుంచి 12 గంటల వరకు నా ఫోన్ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తాను, సుజయ్ బాబు నువ్వు ఉన్నావు అని. ఆయనకి కాల్సి వచ్చేయలేదు తెలియదు, కానీ నాకైతే హెవీగా వచ్చాయి. అందువల్ల నా డివిజన్ ఇన్ఛార్జీలు అందరినీ కలిసికట్టుగా తీసుకొని వచ్చి మేమందరం ఎటు పోలేదు. మేము పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాం. ఆయన కూడా మేము ఇప్పటికీ ఖచ్చితంగా ఆయన వ్యతిరేకిస్తున్నాం 100%. ఈరోజు 48 గంటల క్రితం మేము మనుక్రాంత్ రెడ్డి గారి మాట అంటే మా జిల్లా అధ్యక్షుడు మాట. మనుక్రాంత్ రెడ్డి గారు అంటే మాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తి, అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రతిరూపంగా మేము ఇక్కడ చూసుకుంటున్నాం. ఆయన వెళ్ళిపోతే మేము ఖచ్చితంగా ఆయన వ్యతిరేకిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. నేను ఇప్పుడు ఒంటరివాడినే కాదండి, నాతో పాటు నా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, నా సిటీ కమిటీ ఉంది, మొత్తం అందరూ నా వెనకాల నిలబడుకున్నారు. జిల్లా నాయకులు కూడా అందరూ మాతోనే ఉన్నారండి. కాకపోతే ఇది పెట్టాల్సిన ఆవశ్యకత ఒకటి ఏర్పడింది. నేను ఖచ్చితంగా ముందర డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ కేడర్ అంతా నాతో వస్తున్నారు అని చెప్పి ఆయన ప్రకటించడం ఈ కన్ఫ్యూజన్కి గురి చేసింది. అందుకని పార్టీ కేడర్ అందరినీ తీసుకొని వచ్చి నేను పెట్టుకోవడం జరిగిందండి. తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిసి వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అంటే మరొక మాట వినిపించేది ఏంటంటే బలంగా ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన మనుక్రాంత్ రెడ్డిని సుజయ్ బాబులే ఆపుతూ వచ్చారు, ఇప్పటి వరకు కూడా హోల్డ్ చేస్తూ వచ్చారు, లాక్కుంటూ వచ్చారు అన్నది ఇంకొక బలంగా వినపడుతున్న మాట. వాస్తవమేనాది? కొంతవరకు వాస్తవేనండి, ఖచ్చితంగా. ఆయనైతే ఏ రోజైతే టికెట్ అనేది అనౌన్స్ చేశారో అభ్యర్థులకు టీచర్ ఆ రోజు ఆయన డెలివరీపోయారు. అంటే ఆయన టికెట్ కోసమే పార్టీలోకి వచ్చి వర్క్ చేయడం జరిగింది. అది మాకు కూడా ఇప్పుడు అట్లాగే అనిపిస్తుందండి. ఎందుకంటే క్రితంలో ఆయన పార్టీ కోసం బలంగా నిలబడతాను. అదేవిధంగా ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే నియోజకవర్గంలో అయినా, నాదెళ్ల మనోహర్ గారు పోటీ చేసే నియోజకవర్గంలో అయినా, ఒకవేళ నాగబాబు గారు పోటీ చేసే నియోజకవర్గంలో అయినా నా సొంత డబ్బులు కూడా నేను పెట్టి పార్టీకి ఎంతో కొంత ఫండ్ ఇచ్చి అక్కడ నిలబడి మనం వెళ్దామండి సుజయ్ గారు అని చెప్పి నాతో ఎన్నోసార్లు ఆయన అన్నారండి. నేను ఖచ్చితంగా అది నేను జిల్లా అధ్యక్షుడు నేను నాకు చెప్పాను కదండి, ఆ సిస్టమ్ ప్రోటోకాల్ అనేది నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. ఎందుకంటే ఫస్ట్ నాకు ఏది ఎట్లున్నా ఒక సిస్టంలో పోవడం నాకు నిజంగా నాకు అలవాటు. ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు ఆ సంస్కారం నేర్పించారు, నా గురువులు నా ఉపాధ్యాయులు నాకు ఆ సంస్కారం నేర్పించారు. అంటే ఒక సిస్టంలో పోవడం, ఇటు పడితే అటు పోనండి. నేను జనసేనలో ఇంకా వైసీపీ కోవట్లు ఉన్నారని మీకు భావిస్తున్నారా? ప్రతి పార్టీలో అన్ని కోవట్లు ఉంటారండి, మా కోవట్లు కూడా వైసీపీలో ఉంటారు, దాంట్లో ఏముంది, ఉంటారు, బయటపడినప్పుడే తెలుస్తాయి.
అయితే సర్వేపల్లి ఆ సమన్వయకర్త ఎవరైతే జనసేన పార్టీ తరఫున ఉన్నారో గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనుక్రాంత్ రెడ్డి ఒక నియంతలా బిహేవ్ చేస్తారన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మీ మీద కూడా మనుక్రాంత్ రెడ్డి ఎప్పుడన్నా అలా నియంతలా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నియంత అంటే చెప్పాను కదండి ఇందాక, మన విధి విధానాలు వేరు, ఆయన విధి విధానాలు వేరు. దాంట్లో కొంచెం సింక్గా పార్టీ విధి విధానాలు ఖచ్చితంగా ఫాలో కావాలండి. పార్టీ విధి విధానాలు కొంచెం, కానీ పార్టీ విధి విధానాలు ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇక్కడ లోకల్ సర్కమ్స్టెన్సెస్లో కొన్ని పరిస్థితుల్ని దానికి తగ్గట్టుగా మలుచుకొని ముందరకెళ్ళాలి. ఆ ముందరకు మలుచుకోవడంలో ఆయన కొంచెం విఫలమయ్యారని నేనే చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని రోజుల పాటు ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకున్నా నేనే కూర్చొని, లేదండి అట్లా కాదండి, ఇట్లా పోదాం, మన పార్టీకి ఉపయోగపడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే, మన జనాల్లో కంటే అండర్ రూట్స్లో ఆయనైతే జనాల గుండెల్లో ఎప్పుడో శాశ్వతంగా ఉన్నారు. ఆ గుండెల్లో నిలిచిన ఆ పార్టీని బలోపేతం చేయాలి, ఆ గుండెల్లో నిలిచిన స్థానాన్ని ఓటుగా మార్చాలి. దానికి మన చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది కొంచెం వస్తాయని చెప్పి నా పరిధిలో నేను కొంతవరకు, ఎందుకంటే నేను ఎప్పుడూ నా పరిధి నేను దాటలేదండి. నా 54 వార్డులకే నేను పరిమితంగా ఉన్నాను. ఎందుకంటే ముందర నేను బలంగా నాకు ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిలో నేను ముందర కరెక్ట్గా దాన్ని సెటరేట్ చేసుకోవాలి. ఆ సెటరేట్ చేసుకునే పనిలో ఉన్నా నేను ఎప్పుడు పక్క కాన్స్టిట్యున్సీకి కూడా పోలా. జిల్లా అధ్యక్షులుగా ఆయన ఉండి నేను జిల్లా అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నానండి నెల్లూరు జిల్లాకి. నాకు ఇది నగర అధ్యక్షుడి కంటే 5 నెలల ముందర నాకు జిల్లా అధికార ప్రతినిధి పదవి కూడా జనసేన పార్టీ అఫిషియల్గా నాకు ఇచ్చిందండి. అయితే జిల్లా అధ్యక్షుడు అన్న వ్యక్తి మనుక్రాంత్ రెడ్డి ఏ కార్యక్రమంలో అయినా కనబడే ముందు ఆయన కంటే ముందు సుజయ్ బాబే కనిపించేవాళ్ళు అక్కడ. ఎందుకలా అంటే ప్రతి ప్రోగ్రామ్ మీరు ఆర్గనైజ్ చేసి పిలిచేవాళ్ళ, ఆయన కంటూ సొంతంగా ఆయన ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం, కండక్ట్ చేయడం, పార్టీ వాళ్ళతో మాట్లాడడం ఇవి చేసేవాళ్ళ జనరల్? నెల్లూరు నగరంలో 99% నేను చేసిన కార్యక్రమాల్లోనే సార్ పాల్గొనేవారు. అదేంటంటే నాకు నగర అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ అది నా పరిధిలోనే జరగాలని నేను కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ప్రయత్నించాను. ఎందుకంటే నాకు పోటీ చేయాలన్నా ఇప్పుడు నేననేవాడిని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని వదిలిపోయే క్వశ్చన్ లేదు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు మనం కాపాడుకుంటే పార్టీ నిలబడద్దని ఒక ఉద్దేశంతో నాకు ఇప్పుడు ఇంకా వయసు ఉంది, నాకు 39 సంవత్సరాలు ఇప్పుడు, కాబట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా ప్రయత్నం చేస్తాం, ముందరికి వెళ్దామని చెప్పి ఒక యోచనలో, ముందర పార్టీ బతకాలన్న యోచనలో ఈయన దగ్గర నేను ఖర్చు పెట్టుకుంటాను, ముందరకు వస్తాను, ఆర్థికంగా కూడా నేను ముందరకు వెళ్ళగలుగుతాను అని చెప్పి ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఆయనకే ప్రోత్సహించానండి. 100% ప్రోత్సహించాను. చేశారా సుజయ్ గారు? ఆయన ఆర్థికంగా అన్ని ఆయనే చూసుకునేవాళ్ళ, అంటే జిల్లాలో నగరంలో కానీ ఎక్కడైనా? అంటే కొంత మేరకు ఆయన పెట్టేవారంటే నగర పరిధిలో వరకు కార్యక్రమాలకు కానీ మీడియాకు కానీ నేనే పెట్టుకుంటూ వచ్చానండి. అంటే మరొక విషయం, ఈ ఆర్థికంగా అన్న మాట వచ్చినప్పుడు మీరు ఈ కనబడే ఏదైతే చిత్రం ఉందో ఈ చిత్రానికి సంబంధించిన ఈ వెండి కదండి, అవునండి, వెండి, ఈ వెండి దాదాపు ఎంత? 400 కేజీలు, 470 కేజీలు. ఎలా కలెక్ట్ చేయగలిగారు? అంటే అంత వెండితో ఇది టోటల్ పట్టీలండి, ఇది కాలు పట్టీలు, యాంక్లెట్స్, గజ్జలు అంటే మన నెల్లూరులో గజ్జలు అంటారు. మాది కాలు పట్టీల వ్యాపారం. 1947 నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి 4 ఫాదర్స్ నుంచి ఇదే వ్యాపారం. ఇదేంటంటే నేను విశాఖపట్నం లైన్ చేస్తుంటాను. మా వ్యాపారం కాబట్టి మాకు ఇది సాధ్యం కాగలిగింది. ఎందుకంటే మేము కరెక్ట్గా మొత్తం నాదేనండి. అదేంటంటే నేను ఒక 2 నెలలు వ్యాపారం కూడా ఆపేశానంటే నేను కలెక్షన్స్ తీసుకొని ముందు రొటేషన్ చేయలేదు, ఫస్ట్ ఆపేశాను. ఎందుకంటే ఆర్ట్ చేయించాలని చెప్పి ఉద్దేశంతో మొత్తం తీసుకోవడం, తర్వాత నాకు మ్యానుఫ్యాక్చర్స్ కూడా కొంచెం అక్కడ సహకరించడం, వాళ్ళు కూడా తీసుకురావడం, దగ్గర ఒక 500 కేజీల పట్టీలని నేను సమకూర్చుకొని అక్కడ, అంటే ఆర్టిస్ట్ అడిగానండి, ఇన్ని అడుగులు బొమ్మ రావాలి నాకు, 20 ఫీట్ హైట్ 20 ఫీట్ విడ్త్ వచ్చేసి బొమ్మ కావాలని అడిగాను. ఆయన అప్పుడు ఒక 500 కేజీలు తీసి పెట్టండి అన్నాడు. దాన్ని నేను కలెక్ట్ చేసుకోవడం, తీసుకోవడం, ఆ విధంగా ఈ ఆట అలా కుదిరిందండి నాకు. మీ అధినేత దృష్టికి వెళ్ళింది? చూసి అప్పుడు ఆయన మెచ్చుకొని నవ్వి చాలా థ్యాంక్స్, బాగా చేసావు అని అన్నారు. నా నిజంగా మేము పడిన కష్టం అంతా కూడా ఆయన ఒక్క మాట థ్యాంక్స్ సుజయ్ అని చెప్పాను. నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే నా అభిమానంతో వేసుకున్నాను. నేను చేసే వ్యాపారంలో నా దేవుణ్ణి చూసుకోవాలనే కోరికతో కలిగిన ఆలోచనే ఈ చిత్ర ప్రతిరూపం అండి. అయితే ఇప్పుడు మీ జిల్లా అధ్యక్షుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రేసులో మొదటగా వినపడుతున్న పేరు మీదే సుజయ్ గారు, వాస్తవమేనా? ఒకవేళ ప్రకటిస్తే ఈ ఎలక్షన్లో ప్రకటించవచ్చా జిల్లా అధ్యక్ష పదవి? తెలియదండి, అధిష్టానం ఎలా ఆదేశిస్తే దాని ప్రకారంగానే చేస్తా, దాని ప్రకారంగానే ఉంటా. ఎవరికిచ్చినా
ఖచ్చితంగా వాళ్ళకి ఇదే సపోర్ట్. ఇప్పుడు వరకు ఎంతలాన భుజాలు మోసామో అదే భుజాలు మోస్తాం. ఒకవేళ ఇచ్చినా మేము ఖచ్చితంగా దాన్ని కూడా దానికి తగ్గట్టుగానే ముందరికి మలుచుకుంటూ వస్తాం. పరిస్థితులన్నీ చక్కదిద్దేదానికే ముందరికి వెళ్తాం. ఎవరికి ఇచ్చినా కానీ, నాకనే కాదు ఇంకొకరికనే కాదు, ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం. అది కూడా ఒకసారి అధికారంలో వచ్చేస్తే పార్టీ క్యాడర్ సెట్ అయిపోతుంది. క్యాడర్ సెట్ అయిపోతే అప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే మాకు ఒక్కసారి కూడా అధికారం రాలా ఇప్పుడు దాకా. అది రానప్పుడు ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ మా అధినేత కోసం భరిస్తాం. ఇది సుజయ్ గారు 2024 ఎలక్షన్స్లో ఒకవేళ మీరు ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా నెక్స్ట్ వచ్చి ఏమైనా కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేయర్గా డిప్యూటీ ఇటువంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అండి? ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక ఆలోచన అనేది మేము మా అధినేతను చూసే వచ్చాం. కానీ మాకుంటూ వచ్చిన తర్వాత కూడా ఏవో కొన్ని చేయాలనే ఉంటాయి. కానీ అది కూడా ఆదేశిస్తే ఖచ్చితంగా మేము దేనికైనా సిద్ధంగానే ఉంటాం. ఒకవేళ అటువంటి ఛాన్స్ వస్తే వదులుకోనండి. వదులుకోను. ఇంకొకటి జనసేన ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి ఎవరైతే అజయ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఈ అజయ్ వర్గం ఓవైపు, సుజయ్ బాబు, మనుక్రాంత్ రెడ్డి ఇద్దరు ఓవైపు అన్నట్టు వ్యవహరించారు అన్నది బయట టాక్ అండి. ఇప్పుడు మనుక్రాంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరిగా అయిపోయారన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా మీకు? లేదండి. అజయ్ అన్న అందరికంటే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరికంటే నాకు ముందర నుంచే పరిచయం. నాకు ప్రజారాజ్యం పార్టీలో కూడా అన్న చాలా కీలకంగా వ్యవహరించారు. మాకేం అన్నతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. మేము ఆయన చెప్పినట్టు కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు అలవాటు అండి ప్రజారాజ్యంలో కానీ చిరంజీవితలో కానీ ఆయనే మాకు వెనకాల నుండి ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రీసెంట్గా జనసేనలో మటుకు ఒక 1.5 year నుంచి ఆయన యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆయన యాక్టివ్ అయిన తర్వాత కొంచెం మందిని ఆయనే కలుపుకుంటూ తీసుకోబోతున్నారు. ఇవన్నీ చాలా సహజం అండి. అవన్నీ అసలుకి పట్టించుకోబడలేదు. ఎందుకంటే మాకేమీ పెద్ద గొడవలు కూడా ఏమీ లేవు. అందులో ఆయనంటే మాకు నిజంగా చాలా గౌరవం అండి. ఎందుకంటే ఆయన ఎటువంటి కోరిక లేకుండా నిస్వార్థంగా పార్టీ బతకాలనే ఆయన కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే మేము చేస్తాం. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఆయన చాలా అత్యంత సన్నిహితులు. ఖచ్చితంగా మేము 100% ఆయన విధి విధానాలతో మేము పోతామండి. దాంట్లో డౌట్ లేదు. సాధారణంగా చిరంజీవి గారి ఫ్యామిలీ వస్తే ఇక్కడే అంటే మీ ఆధ్వర్యంలోనే అరేంజ్మెంట్స్ అవి చేస్తారని చెప్పి విన్న వాస్తవం జరిగాయి కూడా అండి. చాలాసార్లు జరిగాయండి. అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు? లేదండి. అంటే నేను ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత తర్వాత కూడా చిరంజీవి గారి కుటుంబంతోనే మేము ముందరికి కొనసాగడం. నేను నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, నా కడ శ్వాస వరకు చిరంజీవి గారి కుటుంబంతోనే ఉంటానని. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను. తర్వాత వాళ్ళ కుటుంబంతో నాకు కొంచెం సాన్నిహిత్యం ఏర్పడడం, అంటే ఎక్కువ కాదులేండి కొంచెం. అందులో నెల్లూరులో ఎవరున్నారు, పలానా ఊర్లో వస్తున్నారు, ఎవరున్నారు. ఇప్పుడు అమ్మగారు అంజనమ్మ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారు. 3 సార్లు వచ్చిన ఆమె నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి నేనే అంటే దగ్గరుండి, అంటే వాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళకంతా క్షణాల్లో అయిపోతాయండి. నేను నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది నాకు నిజంగా ఒక వరంగా ఆ రోజు వాళ్ళు ఏదైనా టెంపుల్స్ విజిట్ చేస్తామన్నా అవన్నీ దగ్గరుండి కొంచెం, ఎందుకంటే వాళ్ళకి బంధువర్గం కూడా ఎక్కువ ఉందండి నెల్లూరులో. ఆ విధంగా ఇప్పుడు చిరంజీవి గారి చెల్లెలు వచ్చిన తర్వాత, చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా ఆ విధంగా నేను దగ్గరికి కొన్ని అరేంజ్మెంట్స్ అంతే చూసుకున్నానండి. అయితే మనుక్రాంత్ రెడ్డి అంటే మీ అధ్యక్షుడు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ పెద్దలతో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ దీని గురించి చర్చించి నెక్స్ట్ క్యాడర్ పరిస్థితి ఏంటి, జిల్లాలో ఉన్న క్యాడర్ పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏంటి అన్న చర్చించడం ఏమన్నా జరిగింది? అంటే ఇది జరిగి ఇంకా 48 గంటలు కూడా కాలేదండి. ఈరోజు ఆయన రిజిగ్నేషన్ చేసి 48 hours కూడా కాలేదు, ఇంకా 2 days అయింది. ఈ లోపల ఏంటంటే డిస్టర్బ్ అవుతారేమో క్యాడర్ అని చెప్పి ఒక ఉద్దేశంతో అందరినీ కూర్చొని నేను ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ ముందర నేను చెప్పాను కదండి ఇందాక, నేనే ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి విధుడైన నాకే నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పేదానికి ఒక రోజు టైం సరిపోయింది. ముందర అదో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది జనాలకి. ఎందుకంటే నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళే ఫస్ట్ మనుక్రాంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారంటే సుజయ్ బాబు అట ఇటా అనే ఒక క్వశ్చన్ అనేది ఏర్పడింది. ఖచ్చితంగా దానికి అంతా క్లారిటీ ఇచ్చినట్టు నేను ఒక ప్రెస్ మీట్ నిర్వహించాను. ఎప్పటికీ ఎవరు వెళ్ళినా కానీ చిరంజీవి గారి కుటుంబంతో ప్రయాణం చేస్తానని నేను అర్థంగా దాంతో సరిపోయింది. ఈరోజు క్యాడర్ అందరినీ కలుపుకొని ఈరోజు ఉదయం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారితో రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలందరినీ తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టి ఆయన గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పి మా అందరికీ, అంటే ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ వారి పరిధిలో వాటికి సంబంధించిన వర్క్స్ ఇమ్మని మొత్తం టోటల్ ఆయన కూడా మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి ఆయన కూడా ఒక గొప్ప మాట అన్నారండి ఈరోజు ఉదయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధమైన
గౌరవం ఇస్తానో అదే గౌరవం మీకు కూడా ఇస్తానని చెప్పి, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారి దగ్గరికి డివిజన్ ఇన్ఛార్జీలందరినీ తీసుకొని పోయి అక్కడ కూడా కూర్చొని, అంటే ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే అన్నీ ఫిల్ చేసుకొని తర్వాత అందరం మీతోనే పనిచేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం, ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మీ అందరి బాధ్యత నేను తీసుకుంటాను, ఖచ్చితంగా మా కార్పొరేటర్ అభ్యర్థులు కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో నా గెలుపు కోసం మీరు కృషి చేస్తే అదే విధంగా మిమ్మల్ని కూడా నేను చూసుకుంటాను 100% అని చెప్పి ఒక గొప్ప భరోసా ఇచ్చారండి ఈరోజే కొంచెం ఇప్పుడు మనుకునాథ్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఆ రిలీఫ్ ఈరోజు నాకు ఇందాకే కలిగిందండి. తర్వాత అధిష్టానానికి ఆయన వెళ్ళిపోయిన పిమ్మటే నేను రాజకీయ కార్యదర్శి అయిన హరిప్రసాద్ గారికి తెలియజేయడం, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జీలు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అయితే మెసేజ్ అయితే చేరవేశాను, అదేవిధంగా అజయ్ అన్న గారికి చెప్పాను, నాగబాబు గారికి చెప్పాను, నాదిల మనోహర్ సార్కి చెప్పాను, అందరికైతే చెప్పడం జరిగింది. ఇంకా రేపో ఎల్లుండో ఒకసారి వెళ్ళి వాళ్ళందరికీ ఒకసారి చెప్పి పార్టీ మనం కూడా ఎవరిని ప్రకటించినా 100% ఇదే బాధ్యతాయుతంగా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి చేస్తామని చెప్పి చెప్పుకొని వస్తానండి. ఇది ఇక్కడ ఒక ప్రశ్న, ఈ 54 వార్డులు మీరు ఏదైతే వీళ్ళను అరేంజ్ చేసి చేస్తున్నారో ఇదంతా మీ సొంత నిధులతోనే చేస్తున్నారు? నా సొంత సపోర్ట్ చేస్తారా? నా సొంత నిధులతోనే చేస్తాను. సొంత నిధులతోనే చేస్తాను. అన్ని నియోజకవర్గాలు అదే విధంగా జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో అంటే పార్టీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. పార్టీ సపోర్ట్ అనేది ఏంటంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయమని చెప్పడము, తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మెటీరియల్ కొంచెం పార్టీ ఆఫీస్ నుంచి కొంచెం మెటీరియల్ వస్తుంది, కొంచెం మేము వేసుకుంటాం, తర్వాత ఇక్కడ లోకల్ మీడియా కానీ తర్వాత అన్నీ అరేంజ్ చేసుకుని కొంచెం ఆ విధంగా ముందరికెళ్తూ వస్తుంటాం. అయితే మనుకునాథ్ రెడ్డి వెళ్ళిపోయాక ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని చెప్పి మనం భావిస్తున్నారా మీరు? దేవుడి దయ వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే నాకు లేవు, ఉండవు కూడా. దాని వరకు అయితే ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల అయితే ఆ ఇబ్బంది కలగలేదు. నాకున్న దాంట్లో 10 రూపాయలు పార్టీకి కూడా ఖర్చు పెట్టుకుంటూ ముందరకు వస్తున్నానండి. అయితే సుజయ్ గారు ప్రస్తుతం చూస్తుంటే హాట్గా రాజకీయాలు ఆల్మోస్ట్ వేడి వాతావరణం నెలకొంది. అంటే బయట ఎండలు ఎలా ఉన్నాయో అంతకంటే మించే రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే నెల్లూరు సిటీలో ప్రస్తుతం ఏ విధంగా ఉందంటారు ట్రెండ్? నెల్లూరు సిటీలో అన్నిట్లో కూటమి ఏదైతే ఏర్పడిందో అప్పుడే అపోజిషన్ గుండెల్లో ఓటమి అనేది ఫిక్స్ అయిపోయిందండి. దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. మా కూటమే వాళ్ళ ఓటమి. అది ప్రజలు చాలా విశ్వాసంతో నమ్మారు. ఎందుకంటే నిన్న నేను అన్నట్టు ప్రెస్ మీట్లో కూడా అన్నానండి, ఒక దాంట్లో ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతని ఇద్దరిని కలిపిన దాంట్లో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన వల్లే ఈ కూటమి నిలబడి ఉందనడం. ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మాటలు ఎన్నో ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈరోజైతే అది ఉందో ప్రజలు ఎంత విశ్వాసంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని నమ్మారో ఆయన కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఈ కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా దాన్ని గమనించి ఆ నాయకుల కూటమి ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన ఏదైతే రాక్షస పరిపాలన ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు విసిగిపోయి వేజారిపోయి ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మార్పు అనేది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అతి త్వరలోనే ఇంకా కేవలం 29 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ప్రతిరోజు కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఒక రాక్షసుని ఎదుర్కోవడం నిజంగా చాలా కష్టమైన విషయం. అందులో ఈరోజు ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు. అందులో అటుపక్క అతను ఒక ఆర్థిక నేరస్తుడు, అదేవిధంగా ఆర్థికంగా కూడా చాలా బలవంతుడు కూడా. ఆర్థిక నేరస్తుడు, ఆర్థిక బలవంతుడు రెండూ కూడా. ఎందుకంటే ఆ ఆర్థికంతో ఎన్నో నేరాలు ఘోరాలు కూడా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఇప్పుడు అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఏ అభ్యర్థి అయితే నియమించారో ఆ అభ్యర్థి ఓట్ల అసర్జ చాలా సుస్పష్టంగా ఖచ్చితంగా ఉంది. మేమైతే ఖచ్చితంగా ఈ కూటమికి 160 పైచిలకు స్థానాల్లో మేము ఖచ్చితంగా గెలుచుకొని ఈరోజు అధికారంలోకి వెళ్తామని చెప్పి అనుకుంటున్నామండి. అయితే ముఖ్యంగా నెల్లూరు సీట్ చూస్తే కనుక ఎదుట వైసీపీ ఎవరైతే ఉన్నారో మైనారిటీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ప్రభావితం చేయగలుగుతాయా మైనారిటీ ఓట్లు? అంటే టీడీపీపై ప్రభావితం చేయగలుగుతాయి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర పార్టీని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వ్యతిరేకత అనేది జనాల్లోకి ఏర్పడిపోయింది. ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా మాతో పాటు ఎంతోమంది ఖచ్చితంగా మాతో పాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కనీసం అటుపక్క అభ్యర్థి ముస్లిం అభ్యర్థి అన్నా కానీ ఇటుపక్క నుంచి ఒకరు కూడా అటుపక్క పోలేదంటే అక్కడే ఆ పార్టీ మీద ఎంత వ్యతిరేకత జనాల్లో ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇటుపక్క అభ్యర్థి చూస్తే పొంగూరు నారాయణ గారి గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయన మాట్లాడుతున్నారు, ఇంకేం లేదండి. ఎందుకంటే ఒకసారి మంత్రిగా కూడా మనకి 5 సంవత్సరాల పాటు ఆయన పనిచేసిన చరిత్ర అయితే నెల్లూరు నగరానికి ఉంది. ఆ రోజుల్లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చారు. తర్వాత మన ఇరగాలమ్మ గుడి పక్కన లేక్ వ్యూ, దాంట్లో నెక్లెస్ రోడ్
అనేది ఒకటి ఏర్పాటు చేశారు లేక్ పక్కనే. అదేవిధంగా ఇంకా అన్ని కాలువలు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, ఏదైనా మనకి అభివృద్ధి వచ్చిందంటే 5 ఏళ్ల క్రితం నారాయణ గారు తెచ్చిన అభివృద్ధి ప్రజలు దాన్ని ఖచ్చితంగా గమనిస్తున్నారు. నారాయణ గారితో పాటు మేము ట్రావెల్ చేసేటప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్తుంటే కూడా ప్రజలు మాట్లాడుతుంది ఒకటే, అయ్యా మీరు వేసిన రోడ్లు అయ్యాయి, అయ్యా మీరు గొడుగున కాలువ అయ్యేది, అయ్యా మీ వల్ల ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, మినరల్ వాటర్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయంటే మీరు పెట్టింది అని చెప్పి నారాయణ గారిని జనాలు అనడం నిజంగా ఆయన మీద ఒక కృతజ్ఞత భావం జనాల్లో వచ్చిందండి. అది రిలీజియన్స్కి వ్యతిరేకంగా, అదేవిధంగా కులాలకి అతీతంగా ఈరోజు ఎవరైనా ప్రజలు ఓన్ చేసుకున్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అటువంటి వ్యక్తికి నెల్లూరు నగర సీట్ ఇవ్వడం ఖచ్చితంగా గెలుపు అనేది చాలా స్పష్టంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది. ఫైనల్ ఒక మాట చెప్పండి సుజయ్ గారు, ఇప్పుడు మధుక్రాంత్ రెడ్డి జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోవడం వల్ల ఈ జనసేన ఓటింగ్ ఏమైనా వైసీపీ వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఒక్కోటి వెళ్ళిందండి ఆయనే, అంతమించి వాళ్ళు ఏం తీసుకోబోలేదు. జిల్లాకు అధ్యక్షుడు దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి సడన్ గా అలా వైసీపీలోకి వెళ్ళిపోతే కొంతమేర ప్రభావితం చూపుదండి. నాకు తెలిసి ఒక్కరు కూడా వెళ్ళలేదు. మీరు ఇందాక చెప్తున్నట్టు ఇక్కడ ఎంతమంది ఉన్నా జనసేన పార్టీలో ఆయనతో పాటు ఎంతమంది పనిచేసినా ఒక్కరు కూడా తీసుకోపోలేక ఆయన ఒక్కడే పార్టీ వదిలేసి వెళ్ళిపోయి, అంత పెద్ద బడా నాయకులు పార్టీలో నెంబర్ 2 అనుకుంటున్న విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీలో, తర్వాత ఇక్కడ ఎంపీగా వ్యవహరిస్తూ ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, తర్వాత ఖలీల్ గారు కానీ, తర్వాత జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంతమంది బడా నాయకులందరూ కలిసి వెళ్ళి ఒకే ఒక్క ఓటు తీసుకెళ్లారండి. అంతకు మించి ఇంక నుంచి ఇక్కడ కదిపింది కూడా ఏమీ లేదండి. రైట్, మీ అమూల్యమైన సమయాన్ని మరొకసారి ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇది ఇవాళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.